టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. మీనరాశి చక్కగా ఈ వారంలో ఈ మీనరాశి వారి బెట్టింగ్లు ఆడుతూ ఉంటారు. బంధువులతో తిరుగుడు, హ్యాపీ యాత్రలు. గతంలో మీరు ఈ జనవరి నెలంతా బంధువుల ఇళ్ళకి వెళ్ళారు, చక్కగా బెట్టింగుల్లో సాధించుకొచ్చారు. నష్టపోయేవాళ్ళు నష్టపోయారు కొంతమంది, కానీ ఎప్పుడూ కూడా ఈ మీనరాశి వాళ్ళు బ్రహ్మాండంగా ఆనందంగా జీవిస్తారు ఈ వారం. తర్వాత బంధువులందరికీ కూడా అసలు నాన్ వెజిటేరియన్లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు వండి పెట్టి వాళ్ళని ఖుషి చేస్తారు మీరు. మరి జీతాల బత్యాల విషయంలో మీరు ఏమీ కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా మీరు ఉద్యోగాలు చేస్తారు. ఉద్యోగంలో ఏ విధమైనటువంటి అడ్డంకులు మీకు రావు. అలాగే ఈ యొక్క భార్య సంబంధమైనటువంటి అనారోగ్యాల వల్ల మీరు భయపడుతూ ఉంటారనమాట. ఇది ఒక్కటి జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ యొక్క లాభంలో ఉన్నటువంటి రవి బుధుల వలన ప్రభుత్వం నుంచి స్వల్ప లాభాలు జరుగుతాయి. రేషన్ కార్డులు లేనటువంటి వాళ్ళకి రేషన్ కార్డులు, ఈ విధంగా ఇందిరమ్మ ఇళ్లల్లో పథకాలు, ఇళ్ళు ఇవన్నీ కూడా రావడం అనేటటువంటివి జరుగుతాయి. బిల్లు కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో బిల్స్ ఇంకా పాస్ కానటువంటి వాళ్ళకి, గవర్నమెంట్ కాంట్రాక్టర్స్ వాళ్ళకి బిల్స్ అన్నీ కూడా కొంత ఇన్స్టాల్మెంట్ వైజ్ మీకు శాంక్షన్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వ విధానాల పట్ల మీకు కోపం వస్తూ ఉంటుంది, అయినప్పటికీ కూడా మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. మరి గురుగ్రహం పూర్తిగా వ్యతిరేక స్థితిలో ఉండడం వలన మీ పిల్లలు మీ మాట వినరు. జనం మీకు ఇవ్వాల్సినటువంటి అప్పులు మీకు తిరిగి ఇవ్వరు. వడ్డీల మీద వడ్డీలు కడుతున్నది, వాటికి చక్రవడ్డీలు వేసి మిమ్మల్ని వేధిస్తూ ఉంటారు. అర్ధాష్టమ కుజగ్రహ ప్రభావం వలన మీకు యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు ఇంకా రేట్లు రావు, మీరు కోరుకున్న రేట్లు. అయినా సరే రియల్ ఎస్టేట్ రంగంలో పరిపాలన అనేటటువంటిది మీరు సాధించుకుంటూ వెళ్తారు. రియల్టర్స్, బిల్డర్స్ ఇటువంటి వాళ్ళంతా కూడా స్వల్ప లాభాలను ఆర్జిస్తారు. అడ్వకేట్లు, డాక్టర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు, కాస్ట్ అకౌంటెంట్స్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మీకు జాగ్రత్తగా ముందుకు వెళుతూ ఉంటారు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మరి ఈ యొక్క కుజ జపం చేసుకోండి, కుజ స్తోత్రాలు చదువుకోండి. కుజుడికి కిలోంపావు కందుల్ని మీరు ఎర్రని వస్త్రాలనిచ్చి పెద బ్రాహ్మణులకి మంగళవారం నాడు మీరు దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మరి ఈ యొక్క భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీ ఇంట్లో చేసుకోవాలి. ఓం శరవణ భవాని మంత్రజపం చేసుకోవాలి, అభిషేకాలు చేసుకోవాలి మీ ఇంట్లోనే. ఈ విధంగా చేసుకోవడం ద్వారా ఈ వారం చాలా బాగుంటుంది. శుభమస్తు. తిరిగి వచ్చే వారం కలుద్దాం. సెలవు.